ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు పెద్దయట. ఆగో అట్లనే ఉంది కదా కొందరు నాయకుల పిల్లల కథ. ఆ ఎవ సంపాదించిన పైస అడ్డం పెట్టుకొని ఎవలంటే వాళ్ళ మీద నోరు వారేసుకుంటే అందరు వాడారు కదా. ముచ్చట ఏంటంటే మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో రఫీక్ అనేట ఆయన ఎలక్ట్రీషియన్ లెక్క పనిచేస్తుండు. అయితే నిన్న అంటే మంగళవారం నాడు రాత్రి 7:30 గంటలకు మన మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ సారు రఫీక్కు ఫోన్ చేసి సాయిబాబా గుడి వెనకాల లైట్లు వస్తలేవు జరగ పనేందో చూడు అని అడిగితే ఆడ లైట్లు వస్తున్నాయి సార్ కావాలంటే రమేష్తో మాట్లాడురని ఇంకో ఆయన కాన్ఫరెన్స్ పెడితే ఆయన కూడా గదే మాట చెప్పిండు. దానికి మన చైర్మన్ సారు కోపం వచ్చి ఏం రో తాగి మాట్లాడుతుర్రా అని ఓ 4 గలీజ్ మాటలు అరుచుకొని ఫోన్ పెట్టేసిండు. ఇక అయ్యో తోడ్చింది కదా కొడుకు ఆకాశ రంగంలోకి దిగి ఏం రో ఎక్కువ మాట్లాడుతున్నావట లైట్లు వస్తలేవంటే చూసే పని లేదా నీ ఇంటికి వస్తా నీ నట్టింటికి వస్తా నీ అంతు చూస్తా రారా చూసుకుందాం అనుకుంటా వార్నింగ్లు ఇచ్చిండు. చేసిన తప్పేం లేదు. ఇట్లా పనిచేసే కార్మికుని మీద నోరు వారేసుకుంటే ఏమొస్తుంది ఆడ లైట్లు వస్తున్నాయని మొత్తుకుంటూనే ఉన్నా. పిల్లల్లోని జరన మొర ఆలకించమని ఫిర్యాదు చేసిండు. పైసుంది కదా అని మంది మీద పెత్తనం చూపియాలని చూస్తే గిట్లనే ఉంటుంది. అందుకే అంటారు మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోవాలని. ఏమంటున్నాం జర చూసి మెదులుకోరి సార్లు. ఎంత మీరు చైర్మన్లు అయితే వాళ్ళ పిల్లలైతే అందరు మీ ఇంటోళ్ళు కాదు కదా. మీరేమంటది వాడనీకి ఇవాళ రేపు ఇంటోళ్ళే ఒక మాట అంటే వాడతలేరు. అందుకే జర ఆలోచన చేయుర్రి. మందిని ఏదన్నా అనే ముందు జర ముందెనక చూసుకొని మాట్లాడుర్రి. హలో చెప్పండి సార్. నేను వైస్ చైర్మన్ కొడుకుని మాట్లాడుతున్నారా? చెప్పండి సార్. దేనికి సార్? ఏమో ఎక్కువ మాట్లాడుతున్నా ఉంటా కదా. నేనేమి ఎక్కువ మాట్లాడినా సార్. ఏమైంది ఏమైంది సార్ చెప్పండి. మా డాడీ ఫోన్ చేసినా నీకు? చేశారు సార్. ఇప్పుడు ఆయన ఎవరు ఆయన రమేష్ అన్న. ఇప్పుడు రమేష్ ఉంది కదా సార్. చెప్పేది ఏంట్రా బాయ్, ఎక్కువ మాట్లాడినావు అనుకో అర్థమైందా? దేనికి సార్? ఇప్పుడు లైట్లు వెలగట్లేదు అంటే నేను లైట్లు వెలుగుతున్నాయి మొత్తం అన్ని కంప్లీట్ చేసిన. నేను నిన్ననే చేసిన. ఇవాళ కౌన్సిలింగ్ మీటింగ్ ఉందని కంప్లీట్. నువ్వు జీతగాను అంటే నువ్వు జీతగాను అని అంటున్నావు కదా. జీత నువ్వు జీతగాను అంటే నువ్వు జీతగాను అంటున్నావు కదా. నేనెందుకు అంటా సార్? ఇప్పుడు నేను జీతగా చెప్పేది ఏంట్రా బాయ్, ఎక్కువ మాట్లాడినా అనుకో. దేనికి సార్ ఎక్కువ మాట్లాడితే? దేనికి? నేనేం ఎక్కువ మాట్లాడాను సార్. ఇప్పుడు లైట్లు ఇప్పుడు అదేరా బాయ్ చెప్పేది. వాయిస్ నువ్వు లైట్లు వేసుకో, కాముగా పని చేసుకో, లేకపోతే తొక్కుతా నేను. అర్థమైందా? దేనికి సార్? రేపు సారీ చెప్పకపోతే తొంగుతా నిన్ను. సార్కి రేపు సారీ చెప్పకపోతే సారీ చెప్పాలా? దేనికి సార్? నేనేమన్నా సార్? అసలు నేనేమన్నా అన్నానా? రేజ్ చేయకు వాయిస్, గుద్దబొక్కలు దేనికి అంటున్నా. అర్థమైందా? నీ దిక్కున్న చోట చెప్పుకో. అర్థమైందా? రేపు పొద్దున రా ఒకసారి నీతో మాట్లాడేది. డాడీ సార్ నువ్వు మా ఇంటికాడికి రారా బాయ్, నీతో మాట్లాడేది. సరే. ఎన్ని గంటలకు వస్తావురా? చెప్పండి. ఎన్ని గంటలకు వస్తావురా? డాడీ ఇంటికాడికా? ఇంటికాడికి ఎందుకు? ఆఫీస్ కాడికి రండి సార్. నేను మరి ఆఫీస్ కాడికి మాట్లాడాను. ఇప్పుడు రావాలా నేను ఇంటికాడికి? ఆడికి రావాలా మసీద్ కాడికి? ఎందుకు ఇప్పుడే? ఎందుకు ఇంటికాడికి? నోరు మర్యాద అదుపులో పెట్టుకొని చెప్పేదంటే పెద్ద చిన్న మర్యాద చూసుకొని మాట్లాడు, లేకపోతే గుద్దబొక్కలు ఇరుగుతాయి. అర్థమైందా? నేను ఇగో సార్ చెప్పేది బాబు, నేను చెప్తున్నా. ఏం అర్థమవుతుందా లేదా నీకు? చెప్తున్నా. అర్థమవుతుంది సార్. కాముగా నువ్వు రేపు వచ్చి క్షమాపణ కోరు మా నాయనని, లేకపోతే మాత్రం నీకు దెబ్బకలు ఇరుగుతాయి. క్షమాపణ? నేనేమన్నా అన్నానా సార్ అసలు? అరే నువ్వు అన్నావు అందుకే ఫోన్ చేసినారా బాయ్. నేను లేకపోతే ఎప్పుడైనా ఫోన్ చేసినా నీకు? అవును. నేనేమన్నానని? నువ్వు గుద్ద తాగినావు. నేను తాగున్నానా సార్? ఎక్కువ చేయకి అనవసరంగా నన్ను ఎక్కువ మాట్లాడిపోయాకు. నువ్వు చెప్తావా చెప్పారా? ఒకటి చెప్పవు కదా. నేను చెప్పనా అట్లా? ఇప్పుడు నేనేమి ఇప్పుడు పలానా రమేష్ అన్నారు సార్. నేను ఆయనకే కాన్ఫరెన్స్ కలపమంటే నేను కలిపిన. అదంతా ఓని కానీ ఇప్పుడు చెప్తావా చెప్పారా? ఒకటి చెప్పు. అదేంటి సార్? ఇప్పుడు అక్కడ అవన్నీ ఓనిరా బాయ్, చెప్తావా చెప్పా? అదేంటి సాయిబాబా గుడి వెనక రమేష్ అన్న అంటే ఇప్పుడు ఆయన లింగం అన్న వాళ్ళ అన్న ఉండు కదా సార్. నేను నీకు నౌకరా అన్నావంట కదా. నేను నీకు నౌకరా నేను అంటాం కాదు. నౌకరా? నేను నీకు నౌకరా? అందరం కలిసి ఎవరికి పని చేస్తున్నాం. కాలనీకి మాకు ఇంట్లోకి ఏమన్నా తెస్తున్నావా నువ్వు? నువ్వు నాకేమన్నా ఇంట్లోకి తెస్తున్నావా? నీ ఇంట్లోకి ఏమన్నా అడిగిందా? నేను మా ఇంట్లోకి ఏమన్నా అడిగిందా లైట్లు ఏమని చెప్పి వచ్చి? లేదు. మరి పిచ్చి పిచ్చిగా చేయకరా బాయ్ రఫీ. అరే ఇప్పుడు దాకా నేను మర్యాద భయ్యాన్ని పిలిచిన నజర్లో పడకు చెప్తున్నాడు.
ఇంటున్నా ఆవు కాదురా బాయ్ చెప్పేది నువ్వు పిచ్చుకోండి అసలే అర్థమైందా సార్ ఎవరికైనా చెప్పుకో సరే సార్ అర్థమైందా సరే అది